మా మమ్మీ వీడియో కాల్ చేస్తారు, ఆమెతో మాట్లాడాలి అంటారు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మే వాడి కళ్ళు పాడవుతాయి, నేను వద్దు అనుకుంటున్నాను, చూపించాలి, సరే నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తా, వాడికి స్క్రీన్ వద్దు, నేను వెనకాల నుంచి చూపిస్తా, కొంచెం పెద్దగా అవని. ఆ టెన్షన్ యాజ్ అ మదర్ నాకు ఉంటుంది. సో ఇలా ఇంగ్లీష్ పిల్లల వీడియోస్ కానీ ఆర్ ఇంగ్లీష్ వీడియోస్ పెట్టిచ్చేస్తే మన పిల్లలకి ఇంగ్లీష్ వచ్చేస్తుందని అది నమ్మేసి టీవీలు పెట్టేసేయాలా, లేదా చేతిలో ఫోన్లో ఆ వీడియోస్ పెట్టేసి సరే నాకు కొంచెం టైం దొరుకుతుంది, నా పని నేను చేసుకోవచ్చు అని వాళ్ళకి టీవీ పెట్టేసి ఇచ్చేయచ్చా? WHO రికమెండేషన్ చాలా చాలా క్లియర్గా ఉండింది ఏంటంటే బిట్వీన్ 0 to 2 years 0 స్క్రీన్ టైం, అసలు సమస్య లేదు. ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్సెసివ్ స్క్రీన్ టైం అవ్వడం వల్ల మన పిల్లలకి ఏమేమి హార్మ్ జరుగుతుంది? హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. హాయ్ డాక్టర్. హలో అమ్మా. ఓకే, సో ఇవాల్టి వీడియో మనం చాలా పెద్ద ఒక పేరెంట్కి చాలా కన్సర్నింగ్ టాపిక్ పైన మాట్లాడబోతున్నాము. సో బేసిక్గా యాజ్ పేరెంట్స్ మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో పిల్లలు స్క్రీన్ టైంకి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. అది ఫోన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఐప్యాడ్ కానివ్వండి, మనం వర్క్ చేస్తున్నప్పుడు మన ల్యాప్టాప్ ముందు కానివ్వండి. సో ఎగ్జాక్ట్లీ స్క్రీన్ టైం పిల్లలకి ఎంత ఉండాలి, అసలు ఉండొచ్చా ఉండకూడదా, ఉంటే ఏ ఏజ్లో ఏ స్క్రీన్ టైం ఉంటే కరెక్ట్ ఉంటుంది? అండ్ యాజ్ అ మదర్ పర్సనలీ మా మమ్మీ వీడియో కాల్ చేస్తారు, ఆమెతో మాట్లాడాలి అంటారు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మే వాడి కళ్ళు పాడవుతాయి, నేను వద్దు అనుకుంటున్నాను, చూపించాలి, సరే నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తా, వాడికి స్క్రీన్ వద్దు, నేను వెనకాల నుంచి చూపిస్తా, కొంచెం పెద్దగా అవని. ఆ టెన్షన్ యాజ్ అ మదర్ నాకు ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే చాలామంది పిల్లలు ఇప్పటికే ఫోన్ చేతిలో పట్టుకొని వీడియోస్ చూస్తున్నారు. ఐ సీ కిడ్స్ హూ ఆర్ స్లీపింగ్ అండ్ వాళ్ళ నిద్రలో ఇట్లా అంటున్నారు, అదేంటి, దే ఆర్ స్క్రోలింగ్ ద వీడియో. అలవాటు అయిపోయి 4 years 3 years 2 years ఇలా పిల్లలు. సో ఫుల్ టైం కాన్స్టెంట్గా ఫోన్లు వాడడం కానీ, టీవీ ముందు కూర్చొనిపోవడం కానీ, డిలే ఇన్ స్పీచ్ ఇలాంటివన్నీ అవుతున్నాయి. నేను ఒకసారి లెంత్గా నేను చెప్పాల్సిందంతా చెప్పేస్తాను, ఛాన్స్ టు టాక్. ఇంకోటి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పిల్లడు అసలు టీవీ చూడట్లేదు, ఇంకో పిల్లడు టీవీ చూసి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. అలా నేర్చేస్తున్నాను మీ బేబీ అంటే, టీవీ చూసి మేము టీవీ ఇస్తాము, ఈ వీడియో పెడుతున్నాము, వాళ్ళు ఇంగ్లీష్ పిల్లలు వీడియో చూస్తాడు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అది చూసి వీడియో నేర్చేసుకున్నారు. మీ ఓడితో ఎవరు మాట్లాడారు కాబట్టి మీ పిల్లలు ఇంకా మాట్లాడలేదు. ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ఇలా ఇంగ్లీష్ పిల్లల వీడియోస్ కానీ ఆర్ ఇంగ్లీష్ వీడియోస్ పెట్టిచ్చేస్తే మన పిల్లలకి ఇంగ్లీష్ వచ్చేస్తుందని అది నమ్మేసి టీవీలు పెట్టేసేయాలా, లేదా చేతిలో ఫోన్లో ఆ వీడియోస్ పెట్టేసి సరే నాకు కొంచెం టైం దొరుకుతుంది, నా పని నేను చేసుకోవచ్చు అని వాళ్ళకి టీవీ పెట్టేసి ఇచ్చేయచ్చా? అసలు ఎగ్జాక్ట్లీ ఏ టైంకి ఏ పిల్లలకి ఎంత ఏజ్కి మనం వాడచ్చు? బికాస్ చాలామంది కాన్స్టెంట్గా చూసేస్తున్నారు, ఒక 8 hours, స్కూల్ నుంచి రాగానే ఫోన్, స్కూల్ నుంచి రాగానే టీవీ. అలా మనం ఒక లెక్క చూసుకోవాలంటే ఎలా? చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. చాలా చాలా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం చాలా చాలా ఉంది. సో ఇది యాక్చువల్గా దీనికి ఒక్కసారి ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే అసలు మన పిల్లలు కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా పిల్లలు కానీ అసలు దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డేటా అవైలబుల్. అసలు ఎంతమంది చూస్తున్నారు ఏంటి అసలు చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ మైండ్ బాగ్లింగ్. వామ్మో ఎంతసేపు చూస్తున్నారా? ఒక 15-18 సంవత్సరాల పిల్లలు చూసినట్టయితే రోజుకి 8 గంటలు. అండ్ చిన్నపిల్లలు కూడా బిట్వీన్ అరౌండ్ 2 to 5 years ఆర్ 5 to 15 years ఏజ్ గ్రూప్లో చూస్తే ఒక్కొక్కళ్ళు 3 గంటలు 5 గంటలు 7-8 గంటలు కూడా ఉంటున్నాయి. నాకు అనిపించింది ఏంటంటే అది దట్ ఈస్ ఆల్ వెస్టర్న్ డాటా. మన డాటా దెర్ ఇస్ నో డాటా, కానీ ఇంకా ఎక్కువైపోతుంది. పిల్లలకి టీవీ పెట్టేస్తున్నారు. అవును, ఫుడ్ తినడానికి టీవీ, ఎంటర్టైన్మెంట్కి. సార్ వాళ్ళకి అది చేయకపోతే మేము ఇంట్లో పని చేసుకోలేకపోతా ఉన్నాం, సో టీవీ పెట్టేయాలి. ఐ డోంట్ నో అసలు ఎక్కడ బ్యాలెన్స్ చేయాలో ఏం చెప్పాలో చాలా చాలా మనమే ఆలోచించుకోవాలమ్మా. కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఫస్ట్ లెట్ us say వాట్ ఈస్ ద WHO రికమెండేషన్. WHO రికమెండేషన్ చాలా చాలా క్లియర్గా ఉండింది ఏంటంటే బిట్వీన్ 0 to 2 years 0 స్క్రీన్ టైం, అసలు సమస్య లేదు, స్క్రీన్ చూపించే ప్రసక్తే లేదు అసలు. నెక్స్ట్ బిట్వీన్ 2 to 5 years 2వ సంవత్సరం వరకు 0 స్క్రీన్ టైం. బిట్వీన్ 2 to 5 years చూస్తే 1 hour. ఆ 1 hour కూడా ఎలాగా
చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సార్ మీరు 1 hour చెప్తున్నారు, ఏం చేయాలా 1 hourలో, ఏది చూపించవచ్చు, ఏది చూపించకూడదు. ఇక్కడ చాలా ముఖ్యంగా నంబర్ 1 ఈజ్ ఫ్యామిలీ టైం. మనం అందరం న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటాం. ఉన్నప్పుడు మనం వాళ్ళ తాతలను కానీ వాళ్ళ అమ్మమ్మని కానీ నాయనమ్మని కానీ చూడటానికి కొంచెంసేపు చూపించడంలో తప్పులేదు. ఓకే, సో ఆ 2.5-3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఆ వ్యవధిలో కొంచెం టైము చూపించవచ్చు. దట్ ఈజ్ ఒక అవసరం దాన్ని, వాళ్ళతో బాండింగ్ ఏర్పడటానికి ఇంపార్టెంట్ అది. 2, ఇంకా ఏంటి, ఆ ఏజ్లో చూసే ప్రతి వీడియో, ప్రతి స్క్రీన్ టైం కూడా ఇట్ హ్యాస్ టు బి సీన్ బై ది మదర్ అలాంగ్ విత్ ద చైల్డ్. అంటే ఆ తల్లి పిల్ల కలిపి చూడాల్సినటువంటి వీడియో. అంటే ఇట్ హ్యాస్ టు బి అ ట్రైపార్టైట్ రిలేషన్షిప్, నాట్ జస్ట్ ద బేబీ అండ్ ద స్క్రీన్. నో, ఉట్టి బేబీ అండ్ ద స్క్రీన్ చూసే ప్రక్రియ ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి బేబీ, మదర్ అండ్ ద స్క్రీన్. ఆ స్క్రీన్ కూడా ఎట్లా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. సో నేను యూజువల్గా ఏం చెప్తానంటే, అమ్మ నీకు పిల్లలకి యానిమల్స్ గురించి చెప్పాలని ఉంది, మన జంతువులు, లేకపోతే పక్షులు, లేకపోతే ఆ ప్రకృతి. సో ఇలా చేసినప్పుడు మనం కొన్ని నేర్పించడానికి, ఇప్పుడు జంతువుల గురించి కంపల్సరీగా మనం పుస్తకాలు చూపెడతాం. ఒక బుక్స్ ఉంటాయి మనకి, యానిమల్ బుక్స్ ఉంటాయి. సో పిల్లలకి ఇన్ అ వే ఎలా హెల్ప్ అవుద్ది అంటే, మనం పిల్లలకి ఆ యానిమల్స్, ఆ జంతువుల్ని మనం పుస్తకంలో చూపెడతాం. 2, మనం వీడియోలో ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లాంటివి చూపించినప్పుడు అందులో జీబ్రాస్ ఉంటాయి, లేడీ పిల్లలు ఉంటాయి, యూనో లయన్స్ ఉంటాయి, టైగర్స్ ఉంటాయి, ఎలిఫెంట్స్ ఉంటాయి. ప్రతి జంతువులు కూడా మనకి ఆ వీడియోస్లో చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మనం యాజ్ అ పేరెంట్ వీఆర్ ఎడ్యుకేటింగ్ ద చైల్డ్. ఓకే, చూడమ్మా ఇలాగుంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బేసిక్లీ అది ఒక ఎడ్యుకేటివ్ వీడియో అవుతుంది. సేమ్ విత్ అదర్ పక్షులు. ఇదిగో ఈ పక్షులు చూడు ఎలా తింటున్నాయో, ఏం చేస్తున్నాయో, నెస్ట్ ఎలా కడుతుందో, ప్రతిదీ చూపెడతారు. చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. బట్ టైం లిమిట్ ఆ 5 yearsకి జస్ట్ 1 hour అంతే. అండ్ బిట్వీన్ 5 to 17 ద WHO రికమెండేషన్ ఇస్ ఓన్లీ 2 hours. అది కూడా ఆ 2 hours కూడా సేమ్ ఇట్ హ్యాస్ టు బి అ ట్రైపార్టైట్, అంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. అంతే తప్పించి మిగతా చూడటానికి వీల్లేదు. నెక్స్ట్, ఫస్ట్ పేరెంట్ మాకు అనేది, సార్ హోంవర్క్ ఇస్తున్నారు, అది కూడా ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ చేసేది దట్ ఈస్ ఫైన్, మిగతా టైం అసలు చూడటానికి వీల్లేదు. మీ పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీలో పెట్టండి. సార్ గేమ్స్ ఆడుకుంటున్నాడు, సార్ గేమ్స్ ససేమిరా, నో ససేమిరా గేమ్స్ ఆన్ ద మొబైల్ ఆర్ గేమ్స్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. వాడు ఫిజికల్గా ఆడాలమ్మా. ఆ వయసులో మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడుతూ ఏంటి అసహ్యంగాను. కంపల్సరీగా అది మొబైల్ పక్కన పెట్టి ఫిజికల్గా ఆడనివ్వండి వాడిని. అది చాలా చాలా ముఖ్యం. సో ఈ రికమెండేషన్స్ అన్నవి ముఖ్యం. సో యూజువల్గా యాజ్ అ మదర్గా నీ ఉద్దేశం ఏంటమ్మా? నేనైతే ఎంత కుదిరితే అంత నో స్క్రీన్ టైం యాజ్ అ మదర్. నో స్క్రీన్ టైం అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మీరు ఏదైతే ఈ WHO రికమెండేషన్ అన్నారో, ఇప్పుడు న్యూ బోర్న్ అంటే మన చిన్న బేబీస్, ఇప్పుడు ఆమె ఏజ్ అనుకుందాము, 0 స్క్రీన్ టైం అన్నారు. ఇప్పుడు దాంట్లో సపోజ్ మా మమ్మీ కానీ వాళ్ళ నాన్నమ్మ ఫోన్లో వీడియో కాల్ మాట్లాడాలంటే ఇస్ ఇట్ ఓకే? నేను అంటే వెనకాల కెమెరా కాకుండా కాసేపు తను కూడా చూడనివ్వచ్చా? చాలా అదేనమ్మా, మనం ఎలాగైతే అనుకున్నామో అప్పుడు నువ్వు ఇందాక ఒక ఐడియా చెప్పావు, సరే వెనకాల కెమెరా పెట్టి బేబీ చూడకుండా వేరే యూ కెన్ సీ. యాక్చువల్లీ దట్స్ అ బ్రిలియంట్ ఐడియా. నేను కూడా ఆలోచించలేదు దాని గురించి. నేనేమని చెప్తున్నాను, అమ్మ అట్లీస్ట్ 2 to 5 years 1 hour 1 గంట సేపు చూడొచ్చు అని చెప్పాను. యూ కేమ్ అప్ విత్ అనదర్ బ్రిలియంట్ ఐడియా. దట్ అటువంటి ఐడియాస్ మనం ఆలోచించాలమ్మా. మన పిల్లలకి దాని వలన హాని, దాని వలన అనర్థాలు చాలా చాలా ఉన్నాయి, అందుకుని వద్దంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ 2 to 5 years మనకి WHO రికమెండేషన్ ఓన్లీ 1 hour. కరెక్ట్. దట్ డస్ నాట్ మీన్ ఎవ్రీడే 1 hour. అది యాజ్ అ మదర్ నేను దృష్టిలో పెట్టుకోవాలి. WHO 1 hour అన్నారు కదా, ఎవ్రీడే 1 hour అనేది నేను ఇవ్వకుండా ఎప్పుడైతే అవసరం ఉందో, ఇప్పుడు సపోజ్ తనకి ఏమైనా హోంవర్క్ విచ్ హ్యాస్ టు డూ ల్యాప్టాప్లో చూసి, కానీ ఫోన్లో ఏమైనా ఉందంటే ఓకే. లేదు ఒకవేళ నేను
ఇప్పుడు నాకు మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నాయి, టీవీ, ల్యాప్టాప్, ఐప్యాడ్, ఫోన్. ఇందులో నేను సపోజ్ ఒక 1 hour, ఒక 40 minutes, ½ hour ఇవ్వాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఈ 4 మీకు ఆ ఆప్షన్ ఉంటేనమ్మా, ట్రై టు యూజ్ ద టీవీ, ద బిగ్ స్క్రీన్ రాదర్ దెన్ యువర్ ఫోన్. ఫోన్ హ్యాస్ ది మ్యాక్సిమం బ్లూ లైట్ ఎమిషన్ అమ్మా, మ్యాక్సిమం బ్లూ లైట్ ఎమిషన్, మ్యాక్సిమం హార్మ్ టు ద బ్రెయిన్ అండ్ ది ఐస్. సో మ్యాక్సిమం మీకు కుదిరితే మీ పెద్ద స్క్రీన్ కానీ మీ ల్యాప్టాప్ని ఆర్ మీ ఫోన్ని ఆర్ మీ ఎనీ వర్క్ రిలేటెడ్ అసైన్మెంట్ని అది ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేయగలిగి దూరంగా కూర్చుని చూడగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద బెస్ట్ ఉన్నట్లు, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు స్క్రీన్ టైం, ఎక్సెసివ్ స్క్రీన్ టైం అవ్వడం వల్ల మన పిల్లలకి ఏమేమి హార్మ్ జరుగుతుంది? చాలా జరుగుతుందమ్మా. మీరు టాప్ టు బాటమ్ చూసుకున్నట్టయితే ప్రతి అవయవం ఇన్ ద బాడీ ఓకే ఈజ్ ఎఫెక్టెడ్. సో ఫస్ట్ లెట్ us స్పీక్ అబౌట్ ది ఐస్. ఓకే, మనం స్క్రీన్ టైం ఎక్కువసేపు ఫోకస్ చేసి చూసినప్పుడు మీరు గమనించారో లేదో, మనం ఒకసారి నిమిషానికి మనం దగ్గరగా వి బ్లింక్ మల్టిపుల్ టైమ్స్ బ్లింక్ చేస్తాం. మనం బ్లింక్ చేసినప్పుడల్లా కూడా కంట్లో ఉన్నటువంటి కన్నీరు టీయర్స్ అది ఇట్ లూబ్రికేట్స్ ది కార్నియా, అంటే మన కార్నియాని తడిగా చేస్తుంది, అంటే మనకు ప్రొటెక్షన్. ఎప్పుడైతే స్క్రీన్ చూసారో మీరు గమనించండి, యూ సీ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ హస్బెండ్ వెన్ హీస్ వాచింగ్ టీవీ ఆర్ వెన్ హీస్ వాచింగ్ దిస్ థింగ్, మామూలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు బ్లింక్ చేస్తావు నువ్వే చెప్పమ్మా. అండ్ టీవీ చూసినప్పుడు కానీ లేకపోతే స్క్రీన్ చూసినప్పుడు కానీ ఎన్నిసార్లు బ్లింక్ చేస్తావు? బ్లింకింగ్ చాలా తక్కువ అయిపోద్ది. టోటలీ ఫోకస్డ్, టోటలీ తెలుగులో అంటాం కదా, కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాం. కళ్ళు ఆర్పకుండా చూడటం మంచిది కాదమ్మా, కళ్ళు రెప్ప వేయాలి. మనం ఎవ్రీ మినిట్ వీ డూ దాట్ అబౌట్ 18 to 20 times. అంటే ప్రతి 3 సెకండ్లకి వి బ్లింక్ వన్స్. అది దట్ ఈస్ దేవుడు అలా చేయమన్నాడు అండ్ అలా ప్రోగ్రామ్ చేశాడు మన బ్రెయిన్ని. మనం ఏం చేస్తాం, స్క్రీన్ చూసినప్పుడు ద హోల్ 1 minute పీపుల్ డోంట్ బ్లింక్ మోర్ దెన్ 3-4 times. సో ఏమవుద్ది, నీ వెట్గా ఉండాల్సిన కార్నియా ఏమవుద్ది, డ్రై అయిపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏమవుద్ది నువ్వే చెప్పు. ఐసైట్ కన్నా ముందు మంట వస్తుంది, కళ్ళు నీళ్ళు వస్తాయి, మంట వస్తుంది. మంట వచ్చి ఇరిటేషన్, డ్రై ఐ. వై యువర్ ఐ బికమ్స్ డ్రై ఈజ్ బికాస్ యు ఆర్ నాట్ వెట్టింగ్ ది ఐ అండ్ దెన్ ఆ టియర్ డ్రాప్స్ కార్నియాని తడపట్లేదు, సో కార్నియా డ్యామేజ్ అయిపోద్ది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. కార్నియల్ డ్యామేజ్ తర్వాత పెద్ద అయిన తర్వాత చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది కాకుండా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మ్యాక్యులర్ డీజనరేషన్ బై ద స్క్రీన్ టైం చూడటం వలన. మ్యాక్యులా ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్సైడ్ ద రెటీనా. దట్ ఆ మ్యాక్యులా అనేది డీజనరేట్ అవుతుంది ఎక్కువసేపు ఆ లైట్ చూడటం వలన. చాలా చాలా అనర్థాలు ఉన్నాయమ్మా. ఎందుకు ఇది ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ ఐజ్, లెట్ us సే స్లీప్ అనుకుందాం అమ్మా. స్లీప్ మనం మన బ్రెయిన్లో, నేను యూజువల్గా అమ్మా నేను స్క్రీన్ టైం అసలు ఏది పెట్టొద్దమ్మా. ఆఫ్టర్ 4 or 5 in the evening పెట్టొద్దు. ఇట్ హ్యాస్ టు బీ ఫినిష్ యువర్ హోంవర్క్, ఫినిష్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. ఇంట్లో మీరు కూర్చుని వాడితో స్టోరీ చెప్పడం ఇంకొకటి చేసి అలా చేసుకుని చేయగలిగితే దే గో టు బెడ్ ఎర్లీ. కానీ మీరు ఈవినింగ్ నైట్ వరకు కూడా మనం ఆ మొబైల్ పెట్టుకొని స్క్రీన్ పెట్టుకుని మనం చూడటం వలన ఏమవుద్దంటే దట్ లైట్ విచ్ ఎంటర్స్ ద బ్రెయిన్, ఆ లైట్ ఏదైతే ఫోకస్ చేసిందో మన బ్రెయిన్లో వీ హ్యావ్ ఎ గ్లాండ్ కాల్డ్ పీనియల్ గ్లాండ్. సో మన బ్రెయిన్ వీ ప్రొడ్యూస్ అ హార్మోన్ కాల్డ్ మెలటోనిన్. మెలటోనిన్ అనే హార్మోన్ ఆ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి యూజువల్గా బయట వాతావరణం చీకటిగా ఉన్నప్పుడు మనకు కొంచెం నిద్ర వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ లైట్ తగ్గిందో మనకి ఆ మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి ఇట్ పుట్స్ అస్ టు స్లీప్. దట్ మీన్స్ ఇట్స్ అ గుడ్ హార్మోన్ విచ్ పుట్స్ అస్ టు స్లీప్.
సో ఎప్పుడైతే ఆ లైట్ చూసి ఆ స్క్రీన్ టైం చూసి మనం ఎక్కువసేపు స్క్రీన్ మీద ఉంటామో నా రాత్రి, ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్, మనకు కూడా అవును. రాత్రి పడుకునే వరకు కూడా అది చూస్తూనే ఉంటాం. అది పడుకుని ఫోను రైట్. సో నేను చాలా దూరంగా పెట్టాలి ఫోను. సో నేను బికాజ్ నాకు కూడా హాస్పిటల్ నుంచి కాల్స్ వస్తాయి కాబట్టి నేనేం చేస్తానంటే నా బెడ్ పక్కన పెట్టుకోకుండా ఐ పుట్ ఇట్ ఆన్ ద ఫ్లోర్ లిటిల్ బిట్ అవే, సో దట్ ఇది ఉండకుండా ఉండాలి. అండ్ నా దగ్గర ఉండడం మంచిది కాదు కాబట్టి కొంచెం దూరంగా పెట్టి పడుకోవాలి. ఎందుకు ఆ లైట్ ఇస్ బ్యాడ్ ఇస్ బికాజ్ ఆ మెలటోనిన్ ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోద్దో, మెలటోనిన్ ద మొమెంట్ ద లైట్ కమ్స్ ఇన్, మెలటోనిన్ ఇస్ నాట్ దేర్ అండ్ ఐ వోంట్ ఫీల్ స్లీపీ. సో నీ కంప్లీట్ స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోద్దమ్మా చిన్నపిల్లలకి ఎస్పెషలీ, అండ్ ఈవెన్ ఫర్ అస్. సో దట్ ఈస్ ది నెక్స్ట్ థింగ్. సో అదే కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ కోవిడ్ దగ్గర నుంచి కూడా మేము గమనించింది ఏంటంటే ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ వేరియస్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఈజ్ షార్ప్లీ ఇంక్రీజ్డ్. నువ్వు ఎక్కడ లిటరేచర్ చూడమ్మా, ఎవ్రీవేర్ అక్రాస్ ద వరల్డ్ ద స్క్రీన్ టైం పెరగటం వలన, ఐఎమ్ నాట్ సేయింగ్ స్క్రీన్ టైం యాక్చువల్లీ కాజెస్ ఇట్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ స్క్రీన్ టైం మేక్స్ ఇట్ వర్స్. యా. సో ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ట్రయింగ్ టు డెలినియేట్ వన్ కండిషన్, ఆటిజంలోనే చాలా ఆ యొక్క స్క్రీన్ టైం తీసేయటం వలన చాలా చాలా సైకలాజికల్ ఆర్ మెంటల్ హెల్త్కి సంబంధించిన సిమ్టమ్స్ తగ్గిపోవడం చూస్తూ ఉన్నాం. సో అదే కాకుండా ఫిజికల్ హెల్త్, ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద బోన్, ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ, ప్రతి అవయవం మీద కూడా ఆ ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ ది ఐస్, ఇట్స్ నాట్ ఓన్లీ ద బోన్ హెల్త్, ఇట్స్ నాట్ ఓన్లీ ద మెంటల్ హెల్త్, ఇట్స్ ఓన్లీ ద ఫిజికల్ హెల్త్. ఎడిక్ట్ అయిపోతున్నారమ్మా చాలామంది పిల్లలు. వన్స్ దే బికమ్ ఎడిక్టెడ్ టు దిస్ kind of a screen time, where is the social interaction for them? They don't know how to make friends, they don't know how to mix with their colleagues and how to forge a good relationship with a classmate. ఏమీ లేవు. ఆ గేమింగ్ అవన్నీ చేయటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నీకు కూడా యూ వుడ్ హ్యావ్ నోటిస్డ్ యువర్ కొలీగ్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అమంగ్స్ట్ యూ. వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అమ్మా? అంటే చూడడానికి పిల్లలు హైపర్ యాక్టివ్గా కనిపిస్తారు, బట్ దెన్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ నాట్ హైపర్ యాక్టివ్. ఏంటంటే వాళ్ళ మైండ్కి అర్థం కావట్లేదు వేర్ టు ఛానలైజ్ దేర్ ఎనర్జీ, బికాస్ దే ఆర్ టోటలీ ఇన్ టు ద స్క్రీన్స్ కానివ్వండి, ఆర్ దాంట్లో అలవాటు పడిపోయి కాసేపు ఒక చోట్ల కూర్చోలేకపోతున్నారు. కూర్చున్నామంటే వీ వాంట్ అవర్ ఫోన్ చూడాలి లేదా ఐప్యాడ్ ఇవ్వాలి, ఇలా వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఆన్, ఐ స్టిల్ రిమెంబర్ అర్హాన్ పుట్టకం. అర్హాన్ వాజ్ అ లిటిల్ బేబీ ఐ గెస్. మా చెల్లెలకి కూతురు వాజ్ క్లోజ్ టు 1 year. మేము మీ దగ్గరకు వచ్చాము మా పిల్లల వ్యాక్సిన్ ఆ టైంలో. తను మిమ్మల్ని అడిగింది, డాక్టర్ తింతో పాటు పుట్టిన మా ఆడపడుచు పిల్లలు తింటున్నప్పుడు ఫోన్ చూసి తింటున్నారు, దే ఆర్ లైక్ లిటరలీ లెస్ దెన్ 1 year, ఫోన్ చూసి తింటున్నారు, వాళ్ళు బాగా తింటున్నారు, హెల్తీగా ఉన్నారు. మా ఆయరాకి నేను స్క్రీన్ ఇవ్వను, 0 screen, అండ్ వీ ప్రాక్టీస్ బేబీ లెడ్ వీనింగ్. సో తను తింటుంది, ఆబ్వియస్లీ బేబీ లెడ్ వీన్లో సగం తింటారు, సగం కింద పడేస్తారు. సో తను సరిపోతుందా లేదా వాళ్ళందరూ కంపేర్ చేస్తున్నారు, ఆ పిల్లడు లావుగా ఉన్నాడు, మీ పాప సన్నగా ఉంది అని చెప్పి కంపేర్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ డాక్టర్, వాట్ యూ సే, నేను ఇచ్చేనా, ఫోన్ పెట్టేనా, టీవీ పెట్టేనా అని తను మిమ్మల్ని అడిగింది. అండ్ ద వెరీ మూమెంట్ యూ సెడ్ వాట్ యూర్ డూయింగ్ ఈజ్ రైట్, యూ సీ మీ ఆఫ్టర్ couple of years అండ్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ అన్నారు. రైట్ నౌ ఫార్చునేట్లీ షీ ఈస్ నాట్ హియర్, షీ ఈస్ ఇన్ US. తను మాట్లాడలేదు ఈ టాపిక్ పైన. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ దిస్ టు యూ. ఇవాళ వీ ప్రౌడ్లీ సే మా పిల్లలు వాళ్ళ చేతితో వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఏ ఫుడ్ ఏం తింటున్నారో దాని టేస్ట్తో పాటు చెప్పుకుంటూ తింటారు. అదే ఏ పిల్లలైతే చిన్న ఏజ్లో ఫోన్తో పాటు తిన్నారో దే ఆర్ పికీ ఈటర్స్, దే డోంట్ ఈట్ బై దెమ్సెల్వ్స్, దే వాంట్ సమ్వన్ టు ఫీడ్ దెమ్ ఆల్ ద టైమ్ అండ్ హ్యావ్ ద స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఈవెన్ నౌ. ఎంత సాడ్ అమ్మా అది. గుర్తుంది, ఇంకొక పాయింట్ కూడా చెప్పాను నీకు ఆ టైంలో, నువ్వు నీ కజిన్తో కూడా వచ్చినప్పుడు, మీ సిస్టర్తో ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. ఒకటి, నువ్వు చేసేదే కరెక్ట్ అమ్మా, నువ్వేం కంగారు పడద్దు, యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ అని చెప్పాను. అండ్ అప్పుడు కూడా దాని యూజెస్, దాని బ్యాడ్ థింగ్స్ కూడా చెప్పాను. డూ యూ రిమెంబర్ దెమ్? చెప్పు.
ఎగ్జాక్ట్లీ అంటే ప్రాపర్గా ఫార్మ్డ్ వేలో ఐ డోంట్ రిమెంబర్. Yeah. ఇప్పటికీ చూడడానికి బాగుంటుంది, బట్ దెన్ లేటర్ దేర్ డెవలప్మెంట్, హౌ ఇట్స్ గోన్ ఎఫెక్ట్ దేర్ బిహేవియర్, అవన్నీ అదే నేను చెప్తాను. అది ఫస్ట్ థింగ్. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం ఫుడ్ కోసం స్క్రీన్ టైం పెట్టినప్పుడు దే కోరిలేట్ దెమ్, Yes. రైట్? యా, మనం ఎప్పుడైతే పెడతామో అన్నిటికన్నా ముఖ్యం మనం గమనించింది ఏంటంటే, ఒకటి దానికన్నా ముందు కూడా మనం తినే ఫుడ్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్, అప్పుడు చెప్పాను కదా, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ న్యూట్రిషన్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద బ్రెయిన్ గ్రోత్. అవునా? ఏ విధంగా బ్రెయిన్ గ్రోత్? నువ్వు ఏదో ఒక వీడియో పెట్టి చూపించి వాడు నోరు తెరుస్తున్నాడు, నోట్లో కుక్కేస్తున్నాం, మళ్ళీ నోరు తెరుస్తున్నాడు, నోట్లో కుక్కేస్తున్నాం, వాడు ఏం తింటున్నాడో ఏంటో తెలియదు. ఎప్పుడైతే అలా చేసేవో, నీకు ఫుడ్ కూడా చెప్పానమ్మా, నువ్వు అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేయొద్దు, అన్ని వెజిటబుల్స్ కలగూర గంపలాగా మిక్స్ చేయొద్దు అని చెప్పాను. ఎందుకు చెప్తాను నీకు అలాగా? వాళ్ళ బ్రెయిన్ కి తెలియాలి ఏ టేస్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పావమ్మా, వాళ్ళ బ్రెయిన్కి. సో నీ ఫుడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ న్యూట్రిషనల్ వాల్యూ, నీ ఫుడ్ ఆల్సో హ్యాస్ అ ఇంటెలిజెన్స్ వాల్యూ. నీ బ్రెయిన్కి, నీ పిల్లల బ్రెయిన్కి వాళ్ళకి నేర్పుతున్నావు. నువ్వు ఏం నేర్పుతున్నావు? యాపిల్ అంటే ఇలా టేస్ట్, పేర్ అంటే ఇటువంటి టేస్ట్, క్యారెట్ కంటే ఈ టేస్ట్, అట్లాగా ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. నీ బ్రెయిన్ని నువ్వు, పిల్లల బ్రెయిన్ని పెంపొందిస్తున్నావు. సో దాని వలన ఎప్పుడైతే ఈ పలానా ఫుడ్ మంచి చెడు, ఇష్టం అయిష్టం అన్నది ప్రతిదీ కూడా చేయటం వలన యు ఆర్ నాట్ ఓన్లీ గివింగ్ గుడ్ న్యూట్రిషన్, యు ఆర్ ఆల్సో గివింగ్ గుడ్ ఫుడ్. సెకండ్, నువ్వు చెప్పింది ఓకే, వాళ్ళు అట్లీస్ట్ దే ఆర్ eating and they are conversing with you and they are enjoying that food or they are disliking it, ఏదైనా సరే, but over a period of time see the advantages which are there. సో చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. సో ఫుడ్ పెట్టినప్పుడు ఇప్పటికీ చెప్తారు, సార్ ఫుడ్ పెట్టినప్పుడే నేను మొబైల్ పెడతాను, అదర్వైజ్ కాదు. సో అది ఎలా చేయాలమ్మా ఫుడ్? అసలు ఆస్వాదించాలి ఫుడ్ని, ఆర్ మన ఫుడ్ని మనం వీ షుడ్ ఫీల్ దట్ ఈస్ ద హోల్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా చాలాసార్లు చెప్తాను, దే షుడ్ నో దట్ యు ఆర్ ద ప్రొవైడర్. దే షుడ్ నో దట్. అంతనే చెప్తాను. ఇంకొక పాయింట్ కూడా, అమ్మా నువ్వు నీ మెయిడ్స్కి ఇవ్వద్దని చెప్తాను ఫుడ్. నీకు కూడా చెప్పాను చాలాసార్లు. ఫుడ్ విషయానికి వచ్చేపాటికి నువ్వే ఫీడ్ చేయాలి, నీ మెయిడ్కి ఇవ్వద్దు. దే షుడ్ నో. సో ఒకటి న్యూట్రిషన్, రెండు ఇట్ ఈస్ ఫర్ యువర్ మెంటల్ గ్రోత్, వెల్ యు నో వాట్ ఫుడ్ అండ్ వాట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, దే షుడ్ నో దట్ యు ఆర్ ద గివర్. నన్ను సస్టైన్ చేసేది నా తల్లి, నా తండ్రి. సో వాళ్ళు నాకు ఫీడ్ చేసినప్పుడు దే షుడ్ నో దట్ హూ ఇస్ ద ప్రొవైడర్. ఇప్పుడు నువ్వు ఆ కోకోమెలని పెట్టి అవన్నీ పెట్టి చేసినప్పుడు వాడికి ఎవడు పెడుతున్నాడో, వాడికి ఆయా పెడుతుందో, వాడికి హెల్పర్ పెడుతున్నారు, ఇంకొకరు పెడుతున్నారు, ఏంటి తెలియదు అసలు. ఎక్కువ తినటం ఈజ్ నాట్ ది మోస్ట్ ఐడియల్ థింగ్ అమ్మా. తిన్న ఫుడ్ కరెక్ట్గా తినాలి అండ్ తల్లిదండ్రులే తినిపించాలి. సో నౌ దట్ ఇవన్నీ కవర్ చేసాము, వన్ లాస్ట్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్. స్క్రీన్ టైం కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది, గ్రోత్, డెవలప్మెంట్ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద బ్లూ లైట్ మన స్క్రీన్ నుంచి, విచ్ ఇస్ మోర్ ఇన్ ద ఫోన్. సో ఫోన్స్ ని మాక్సిమం ఎలిమినేట్ చేసేయాలి. బ్లూ లైట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, బోత్ ఆఫ్ ద రేడియేషన్ ఇస్ ఫ్రమ్ ద ఫోన్ అండ్ నాట్ ఫ్రమ్ ద టీవీ. టీవీ నుంచి మనకి బ్లూ లైట్ ఏదైతే వస్తుందో దాంతో కళ్ళు పాడవుతాయి. అండ్ ద స్టిమ్యులేటింగ్ వీడియోస్, కలర్ఫుల్ వీడియోస్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతున్న వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్, స్పీచ్ డిలే ఇవన్నీ అవుతుంది. కరెక్ట్. సో అనదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్, మనం ఇలా కాకుండా ఇఫ్ వీ యూజ్ అ ప్రొజెక్టర్, ఆ 1 hour కానివ్వండి, ఆర్ 20 minutes ఆర్ 5 minutes 15 minutes ఏదైనా మనం చూస్తున్నాము, రాదర్ దెన్ డైరెక్ట్లీ సీయింగ్ అ స్క్రీన్ విచ్ ఇస్ థ్రోయింగ్ లైట్, త్రో చేస్తున్న స్క్రీన్ కాకుండా ఈ గోడ పైన ఫ్లాట్ ఇక్కడ నుంచి లైట్ రాకుండా ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని చూస్తే, ఇస్ దిస్ బెటర్ దెన్ అ టీవీ? సర్టన్లీ బెటర్ అమ్మా. ద లార్జర్ ద స్క్రీన్ ద బెటర్ ఇట్ ఇస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నేను ఇందాక కూడా చెప్పాను కదమ్మా, ఒక ఫోన్లో వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ కన్నా ఒక స్మార్ట్ టీవీ ఉంది కదా, పెద్ద టీవీ, దట్ ఈస్ బెటర్. అండ్ దానికన్నా బెటర్ ఐడియా ఈజ్ యువర్ ప్రొజెక్టర్. దట్ ఈస్ మచ్. ఉన్నట్లో దోస్ ఆర్ బెటర్ ఆప్షన్స్. దోస్ ఆర్ సర్టన్లీ బెటర్ ఆప్షన్స్. అగైన్ ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి ఇది బెటర్ టీవీ ఆర్ ప్రొజెక్టర్ అన్నామని, ప్రతిరోజు ప్రొజెక్టర్ ఇవ్వండి, ప్రతిరోజు టీవీ ఇవ్వండి అని ఎవరూ చెప్పట్లేదు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరు చూస్తున్నారు, ఆర్
యూ వాంట్ సంథింగ్, మీ బేబీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఆర్ స్కూల్కి సంబంధించిన ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఆర్ వీడియో కాల్స్, ఇలాంటి టైంలో మాత్రమే ట్రై టు యూస్ ద స్క్రీన్. ట్రై యువర్ బెస్ట్, మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. తప్పదు అనుకున్నప్పుడు అలా చేయాలి. తప్పదన్నప్పుడు ఈ ఆప్షన్స్ కానీ డాక్టరే చెప్పారు కదా అని చెప్పి ప్రతిరోజు దయచేసి ఇవ్వకండి. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. జస్ట్ ట్రై టు కట్ డౌన్. స్కూల్ నుంచి వచ్చి పడుకునేంత వరకు ఫోన్ కానీ టీవీ కానీ చూడడం కాకుండా ఓన్లీ ఇఫ్ నీడెడ్. అంతే. వచ్చిన వెంటనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నా మెయిన్ థింగ్ ఈస్ గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్ అండ్ పుష్ దెమ్ ఆఫ్ ఫర్ ప్లే, పుష్ దెమ్ ఆఫ్ ఫర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, మేక్ దెమ్ ప్లే ఫర్ 1.5 hours. దే కమ్ బ్యాక్ టైర్డ్. వాళ్ళకి చక్కగా స్నానం చేయించేసి వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేయించి వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టుకొని అంతే. దే వుడ్ వాంట్ టు గో టు స్లీప్. స్క్రీన్ టైం పెడితే వాళ్ళకి నిద్ర రాదు. దే గో అంటిల్ 11-12 in the night, which is bad. అండ్ ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు అడుగుతారు, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు ఇదే పాయింట్లో, సార్ మీరు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తారు, దానివల్ల అసలు పాజిటివ్ పాయింట్ లేదు కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? పాజిటివ్ ఆన్ యూజింగ్ ద మీడియా or the screen or things like that. Okay, there are a couple of channels definitely, and a couple of YouTube videos ankundamu, or there are a couple of episodes on Netflix or Amazon. Koni educational stuff untundi. Let it be about the planets or solar system. If animals ante okay, National Geographic channel undani meer antunaru, but there are a couple of channels. For example, nenu okavela ma pillalki emana istanante Dr. Binox, ప్రాపర్గా హీ టీచెస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను యాజ్ మీరు అన్నారు, దేర్ ఇస్ ఆల్వేస్ అ కాన్వర్సేషన్. అండ్ వాళ్ళతో పాటు కూర్చొని నాకు తెలియనివి చాలా నేను నేర్చుకున్నాను. అండ్ నేర్చుకుని ఐ డిస్కస్. నీకు తెలుసా, నేను చిన్నప్పుడు నాకు అసలు దీని గురించి తెలీదు. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఫర్ అ స్మాల్ థింగ్. నేను ఎప్పుడైనా మా పిల్లలు, మెయిన్లీ అర్హాన్, నౌ హీస్ ఇన్ అ ఏజ్ వేర్ హీ వుడ్ నాట్ వాంట్ టు గో టు వాష్రూమ్ అండ్ హోల్డ్ హిస్ పీ. సో పీ హోల్డ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. నేను ఎంత చెప్పినా అర్థం కాదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా వెన్ హీస్ నాట్ ఇన్ అ మూడ్ టు అండర్స్టాండ్, ఐ విల్ బి లైక్, అర్థం చేయడానికి ఐ విల్ ప్లే మిస్టర్ బైనాక్స్ వీడియో, హీ విల్ ఎగ్జాక్ట్లీ హెల్ప్ యూ అని చెప్పి ప్రాపర్గా పీ హోల్డ్ చేస్తే టోటల్ బాడీ పార్ట్స్ లోపలికి తీసుకెళ్ళి పీ హోల్డ్ చేస్తే ఎలా అవుతుంది, అది కిడ్నీ వరకు ఎలా వెళ్తుంది, అక్కడ నుంచి హౌ ఇట్ కమ్స్ అవుట్ ఇన్ అ ప్రాపర్ గ్రాఫిక్ వేలో చూపిస్తారు, విచ్ ఇస్ నాట్ స్టిమ్యులేటింగ్ టు ది ఐస్. అదే ఈ కోకోమెలన్ చాలా బాగుంటుంది. రైమ్స్ పిల్లలు కూర్చుంటారు, చూస్తారు, నేర్చుకుంటారు అని అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ఓవర్ స్టిమ్యులేటింగ్. పిల్లలు కంట్రోల్లో ఉండరు. పేరెంట్స్ కి తెలీదు. ఏమైనా అంటే అయ్యో మై బేబీ ఈస్ వెరీ హైపర్ యాక్టివ్ అంటారు. ఇట్స్ నాట్ హైపర్ యాక్టివ్, ఇట్ ఈస్ ఓవర్ స్టిమ్యులేషన్ అనేది వాళ్ళకి అర్థం కాదు. రాదర్ దే కెన్ ప్లే దోస్ సేమ్ రైమ్స్ ఆన్ అలెక్సా ఆర్ యూజ్ యువర్ ఫోన్, కీప్ అ బ్లూటూత్ స్పీకర్, ప్లే ఇట్, sing along with them without the video కాకుండా ఓన్లీ ఆడియో ప్లే చేసి అదే రైమ్స్ మనం నేర్పించవచ్చు. అలాంటప్పుడు మనం వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తాం. అలా కాకుండా టీవీ పెట్టేస్తే కూర్చోబెట్టేసి మనం వెళ్ళిపోతాం. అంతే. దట్ ఈస్ ద బాటమ్ లైన్ అమ్మా. ద ట్రైపార్టైట్ థింగ్ అంటే ఇట్ షుడ్ నాట్ బి బిట్వీన్ ద చైల్డ్ అండ్ ద స్క్రీన్. అంతే. స్క్రీన్ అండ్ ద చైల్డ్ ఉండకుండా ఆ స్క్రీన్ కి చైల్డ్ కి తో పాటు తల్లి కానీ తండ్రి కానీ సిబ్లింగ్స్ కానీ కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రిలేషన్ ఉందో, ఇట్స్ అ డిఫరెంట్ ఈక్వేషన్. దెన్ అప్పుడు యాక్చువల్లీ ద ట్రూ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది అందులోంచి. నువ్వు అన్నావు కదా ఇందాక, అదే వీడియో లేకుండా ఆడియో తోటి నువ్వు అర్హాన్ తోటి వాడితో చేసి ఆ రైమ్స్ కి డాన్స్ చేస్తూ చేయటం, దట్ ఈస్ ద ట్రూ వాల్యూ. అక్కడ ట్రూ వాల్యూ దట్ ఈస్ నాట్ అడిక్టివ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు టీవీ చూసి వీల్స్ ఆన్ ద బస్ నేర్చుకోవద్దు, నన్ను చూసి నేర్చుకోవాలి. దిస్ ఇస్ వీల్స్ ఆన్ ద బస్, వైపర్ గో స్విష్ స్విష్, నన్ను చూసి నేర్చుకోవాలి. టీవీ చూసి టీవీ వీడియో కాదు. అవును. ఇట్ షుడ్ బి లైక్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ అర్హాన్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ బీన్ వెరీ వోకల్ దట్ మనం నేర్పించాలి, టీవీ కాదు తల్లి. టీవీ ఇస్ నాట్ ద పేరెంట్ ఆఫ్ ఫాదర్, ఇట్స్ అస్. మనం నేర్పించాలి, మనం చూపించాలనేది. సో నేను యాజ్ అ మదర్ చెప్పడం కాకుండా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ గా మీరు చెప్తే ప్రాబబ్లీ ఇట్ విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ అని చెప్పి వాంటెడ్ టు కవర్ దిస్ వైడ్ టాపిక్. అబ్సల్యూట్లీ. ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా, సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యంగ్ మదర్స్ అండ్ పేరెంట్స్ అండ్
వాళ్ళకి ఏది మంచి అని చెప్పటానికే ఈ ఉద్దేశం. దెర్ ఇస్ నథింగ్ మోర్ హియర్. ఓకే, అలాంటప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యాజ్ అ ప్రొఫెషనల్ హూస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ లాస్ట్ ఈ 32-33 సంవత్సరాల నుంచి చేసిన అనుభవంతో, ఇంతకుముందు అసలు స్మార్ట్ ఫోన్స్ తర్వాత ఇవన్నీ లేని టైంలో కూడా నేను ప్రాక్టీస్ చేశాను వైద్యం, ఇప్పుడు కూడా చేస్తున్నాను. అప్పుడున్న డిసడ్వాంటేజ్ ఇప్పుడు కూడా, అది బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి చేసినప్పుడు let us say another mother is there. There's a professional, there's a mother. ప్రాక్టికల్గా ఇది అని చెప్పే తల్లి ఉన్నప్పుడు, ప్లస్ బోల్డంత మంది అదర్ తల్లిదండ్రులతోటి నువ్వు ఇంటరాక్ట్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఈ డిస్కషన్ వస్తుందో మనకి, అది ఆ ఇంటరాక్షన్లో తీసుకొని నీ క్వశ్చన్స్ మళ్ళీ నన్ను అడిగి వాళ్ళతో మనం చెప్పినప్పుడు, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఎడ్యుకేటివ్ థింగ్. వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ వెరీ నైస్ అమ్మా. అండ్ ఆ విధంగా మనం బోల్డ్ మంది అదర్ తల్లిదండ్రులకు మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, ఎస్పెషలీ యూ. yes without your support wouldn't be possible, definitely. And I hope ఈ వీడియోతో మీ అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. అండ్ మీరు కింద చూస్తూనే ఉండే కదా ద స్క్రోలింగ్స్ ఆఫ్ హౌ WHO రికమెండేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో కొంచెం టైం తీసి మన పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. దాంతో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొక సరికొత్త వీడియో అండ్ వెరీ యూస్ఫుల్ టాపిక్తో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్. బాయ్.